రాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో హైడ్రా అలర్ట్ అయింది. నగర వ్యాప్తంగా ఫర్నిచర్ షాపులు, గోడౌన్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జూబ్లీహిల్స్లోని నీరూజ్ షోరూంను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ షోరూంను సీజ్ చేశారు. నీరూజ్ షోరూంలో 3 సెల్లార్లు, 4 అంతస్తులే కాకుండా అనుమతి లేకుండా రూఫ్ షెడ్ ఏర్పాటు చేసి వస్త్రాలతో నింపేయటంపై హైడ్రా సీరియస్ అయింది. 2 అంతస్తుల్లో అమ్మకాలు, పైన 3 అంతస్తుల్లో వస్త్రాల తయారీ, గోడౌన్లా మార్చి పెద్ద మొత్తంలో నిల్వలు ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ రంగనాథ్. ఫైర్ ఎన్ఓసీ లేకుండా షాపులు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. ఫైర్ నిబంధనలు పాటించకపోవటమే కాకుండా మంటలు ఆర్పేందుకు తగిన సౌకర్యం కూడా లేనట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపుల ఎదుట ఫైర్ అన్సేఫ్ బోర్డుతో పాటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది హైడ్రా. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే హైడ్రా కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని రంగనాథ్ తెలిపారు. అటు నాంపల్లి స్టేషన్ రోడ్లోని రహీం మన్నన్ ఫర్నిచర్ షాప్ను హైడ్రా సీజ్ చేసింది. తనిఖీలు చేపట్టిన హైడ్రా అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో షాప్ను సీజ్ చేశారు. ఫర్నిచర్ షాప్ ఉన్న భవనం 6 అంతస్తులు ఉండగా సెల్లార్తో పాటు అన్ని అంతస్తుల్లో ఫర్నిచర్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మెట్ల మార్గాన్ని మూసేసి ఫర్నిచర్ ఉంచినట్లు హైడ్రా గుర్తించింది. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా అక్కడి నుంచి బయటకు రావడానికి కూడా ఎలాంటి మార్గం లేనట్లు గుర్తించి షాపును సీజ్ చేసింది. అంటే ఇవన్నీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనమాట. అంటే ఒక్కసారి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమన్నా అయిందనుకోండి, వెంటనే అంటుకొని అది ఒక మీడియం, బట్టల మీడియం ద్వారా ఒక షార్ట్ సర్క్యూట్, ఒక చిన్న స్పార్క్ వస్తే అది అంటుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరికీ వెళ్ళిపోతున్నారు. దీంట్లో పనిచేసేవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరన్నా లోపల పొరపాటున యాక్సిడెంట్ అయిందంటే అంతా దైవాధీనం అనమాట, ఏం లేదు. మొత్తం దేవుడి మీద వదిలేసి మనం ఏం అవ్వదులే అనుకునే దీంట్లో ఉన్నాం. కానీ అయితే మటుకు మళ్ళీ ఇంక చేసేది ఏం లేదు. ఈ పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ బిల్డింగ్లో మొత్తం నీరూజ్ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో. సో ఇది ఈ షోరూమ్కి సంబంధించినటువంటి పైన అనాథరైజ్డ్ ఉంది, మొత్తం స్టోరేజ్ ఉంది, అన్ని ఫ్లోర్స్లో స్టోరేజ్ ఉంది. స్టేర్స్ అన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు. అండ్ లిఫ్ట్ ఉన్నది, ఆ స్టేర్స్ ఏదైతే ఉన్నదో ఒకటే స్టేర్స్ ఉన్నది, అది కూడా మొత్తం బ్లాక్ అయింది. లిఫ్ట్ న్యాచురల్